తిదిరెప్పలరాజు కుమారుడు అరవ్ ఎన్ఫీల్డ్ వాహనం మీద వేగంగా వెళ్తూ పశువుల కాపరి దాన ఇండి కొట్టాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే బతికేవాడేమో, కానీ ఆ పని చేయలేదు. కుమారుని కేసు నుంచి తప్పించడంపైన తిదిరెప్పలరాజు దృష్టి సారించాడు. సినిమాలోలాగా సిద్ధార్థ అనే యువకుడు యాక్సిడెంట్ చేసినట్టుగా చిత్రీకరించారు. ఈ విషయాన్ని కవర్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వరుసగా రెండో ట్రూ డౌన్, కరెంటు యూనిట్పై మరో 13 పైసలు తగ్గింపు, రాష్ట్ర ప్రజలకు మరో ఊరట లభించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు వరుసగా రెండోసారి ట్రూ డౌన్ అమలు దిశగా, అంటే ఛార్జీల భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. యూనిట్కి మరో 13 పైసల భారం తగ్గించనున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదే నిన్న ఈనాడు రాసింది, ఇవాళ వీళ్ళు రాశారనమాట. లేకపోతే ముద్రగడ కన్నుమూత ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే పూర్తి స్థాయి యుద్ధం, ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా, చట్టసభకు ట్రంప్ సమాచారం. తాము పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్, మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక రేవు పట్టణాల మీద విరుచుకుపడిన అమెరికా అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సిదిరి కొడుక్కి వీఐపీ ట్రీట్మెంట్ అంటూ యాక్సిడెంట్ గాయాల చికిత్స కోసం జైలు నుంచి రిమ్స్కి అరవ్ వర్మ రాజు భక్తి చూపిన కొందరు వైద్యులు, ఫోన్ ఛాంబర్లో వదిలివేయడం సూపరింటెండెంట్, అరవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు అన్నటువంటిది, ఇది కోర్టు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రావణ్ కేసులో కొత్త ట్విస్ట్, 10 రోజుల కస్టడీ పిటిషన్ ఉపశమన, 15 రోజుల కస్టడీ కోర్టు కొత్త వ్యాజ్యం వేసిన పోలీసులు, కోర్టు విచారణ రేపటికి వాయిదా. యూట్యూబర్ బచ్చలపూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న, రావణ్ కేసులో మంగళవారం కొత్త పరిణామం జోడిసుకుంది. ఆయన విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టు గన్నవరం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. వెంటనే 15 రోజుల కస్టడీ కోర్టు కొత్త వ్యాజ్యం వేశారు. రావణ్ అరెస్ట్ చేసి కోర్టు ద్వారా రిమాండ్కి పంపిన పోలీసులు ఆయన విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 6న వేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందుకు వచ్చింది. విచారణ ప్రారంభంగానే ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. తర్వాత కొత్త పిటిషన్ వేస్తా ఉన్నారు. సాయంత్రం దాఖలు చేశారు కూడా. ఈ కేసులో రావణ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని 15 రోజుల పాటు విచారించాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. దీని మీద రావణ్ తరపు న్యాయవాదులకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విచారణ గురువారానికి వాయిదా వేసింది. రావణ్ తరపు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొనవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది